గ్రేటా? ఎందులో గ్రేటు? ఏ విషయంలో అయినా తను గ్రేటే. రే, ఏదేమైనా పల్లవి లాంటి అమ్మాయి నీకు భార్య అవడం నిజంగా నువ్వు లక్కీ ఫీల్ అవరా? రే, తన నేను చేసుకోవడం వల్ల లక్కీ కాదు, నాలాంటి వాడిని చేసుకోవడం తను లక్కీ. అంటే నువ్వు పల్లవిని యాక్సెప్ట్ చేసినట్టేగా? యాక్సెప్ట్ చేయకపోతే నిశ్చితార్థం ఎందుకు చేసుకుంటాడు రా? పైకి ఇద్దరు ఏదో ఇష్టపడినట్టుగా టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటారు, కానీ లోపల ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణమే. రై, మీరేదేదో ఊహించుకోకండి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఉద్దేశం ఏదైనా మీ ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది నిజమే కదా? త్వరలో పెళ్లి కూడా అయిపోతుంది. అదిగో పల్లవి వస్తుంది. ఏంటండి మీరొక్కరే వచ్చేసారు? చెప్పుంటే ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం కదా. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఎక్స్ట్రాలేంట్రా, ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది కదా, ఇద్దరు కలిసి జంటగా వస్తే బాగుంటుంది కదా. అవును పల్లవి, మీ ఇద్దరికి నిశ్చితార్థం జరిగిందని పార్టీ అడుగుతుంటే వీడేం మాట్లాడతలేదేంటి? అంటే ఆయన ఏ విషయమైనా నాతో మాట్లాడకుండా ఎవ్వరికి ఏ మాట ఇవ్వరు. ఏరా, పెళ్లి కాకుండానే మొత్తం అధికారం పల్లవికి అప్పగించావా? దీన్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది, చంపేయాలనిపిస్తుంది. నీకంటే దాని మీద ఎక్కువ కోపం నాకే ఉంది, కానీ ఇప్పుడు మనం దాన్ని ఏం చేసినా సరే చరణ్ ముందు బ్యాడ్ అయిపోతాం. ఏమయ్యా చరణ్, మొత్తానికి అదరగొట్టావయ్యా, బీభత్సం సృష్టించావనుకో. స్కిట్ నాది, నిశ్చితార్థం నీది. బాగుందయ్యా, చాలా బాగుంది. సార్, నెక్స్ట్ పెళ్లి సెటప్ కదా? అవునయ్యా, నెక్స్ట్ పెళ్ళే. సార్, మీ స్కిట్ వద్దు, నాకు పెళ్లి వద్దు, అసలు ఈ ప్రోగ్రామ్ వద్దు, ఆపేయండి. ఏమైందమ్మా పల్లవి అలా మాట్లాడుతున్నాడు? అంటే పెళ్ళనేసరికి ఎవరికైనా సిగ్గేస్తుంది కదా సార్. ఓ, సిగ్గనుకోవాలా? ఆహాహా, ఓకే ఓకే.